అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది లెసను 6th క్లాసు సైన్స్ నుంచి 4th లెసన్ అనమాట. మొక్కల గురించి తెలుసుకుందాం అనేటటువంటి లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, మీరు ఎంత బాగా నేర్చుకున్నారా అనే దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే మొక్కలను క్రింది వాటి ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించారు. క్రింది వాటి ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించారు. వేటి ఆధారంగా వివిధ రకాలుగా విభజించారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎత్తు ఆధారంగా, కాండం ఆధారంగా, స్వభావము మరియు కొమ్మల ఆధారంగా. ఇవన్నీ కూడా వస్తాయండి. పైవన్నీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. కాండం అనేది క్రింది వాటిని కలిగి ఉండదు. కాండం అనేది వేటిని కలిగి ఉండదు. కానీ కొన్ని మొక్కలలో ఇవన్నీ ఇక్కడ చూడండి, పత్రాలను కలిగి ఉంటుంది, పుష్పాలను కలిగి ఉంటుంది, పండ్లను కూడా కలిగి ఉంటుంది. సో ఇవన్నింటినీ కలిగి ఉంటుంది. వేటిని కలిగి ఉండదు అంటే ఏది కాదు అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయినది ఏది? మొక్కలు అన్నీ కూడా ఒకే రకమైన ఎత్తులో ఉంటాయి. మొక్కల ఆకులు అన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి. మొక్కల్లో కాండము, వేరు, ఫలము, పుష్పం అనేటటువంటి భాగాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనకి సరి అయినది ఏది అంటే సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదండి. మొక్కలన్నీ ఒకే రకమైన ఎత్తులో ఉంటాయా? ఉండవు. అన్ని ఆకులు ఆకుపచ్చగా ఉంటాయా? చెప్పలేం. వివిధ కలర్స్లో కూడా ఉంటాయి. మొక్కల్లో కాండము, వేరు, ఫలము, పుష్పం అనే భాగాలు మాత్రమే ఉంటాయా? లేదు, ఎక్స్ట్రా భాగాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ సరి అయినదంటూ ఏదీ కాదు. క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? మొక్క దేహాన్ని కాండ వ్యవస్థ మరియు వేరు వ్యవస్థ అనేటటువంటి భాగాలుగా విభజించవచ్చు. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ అనేటటువంటి ఉంటాయి. అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి. మరి సాధారణంగా మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తాం. ఇక్కడ సరి అయినది కానిది ఏది? మరి అన్ని మొక్కలు పుష్పాలను కలిగి ఉంటాయి అనేది ఇక్కడ మనకి సరికాదు. మరి మొక్క దేహాన్ని కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థగా విభజించవచ్చు. మరి వేరు వ్యవస్థలో రెండు రకాలు ఉంటాయి. ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ అనేవి ఉంటాయి. సాధారణంగా మొక్కల్ని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తాం. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను ఇలా పిలుస్తారు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలని గుల్మాలు అని పిలుస్తాం. గుల్మాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎక్కువ శాఖలను కలిగి ఉంటాయి. పచ్చని మృదువైన కాండం కలిగి ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎక్కువ శాఖలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో గుల్మాలకు చెందినవి ఏమిటి? గుల్మాలకు చెందినవి వరి, మిరప ఈ రెండు గుల్మాలకి చెందుతాయి. క్రింది వానిలో పొదలకు, పాదాలు కాదు, పొదలకు చెందినవి ఏవి? కొమ్మలు, కాండాలు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం యొక్క కొమ్మలు అనేవి కాండం యొక్క అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. గులాబీ, మందారం అనేవి పొదలకి చెందుతాయి. సో ఇవన్నీ కూడా సరి అయినవి. బలహీనమైనటువంటి కాండం కలిగి నిటారుగా నిలబడలేక నేల మీద వ్యాపించేటటువంటివి. ఇలా నేల మీద వ్యాపించేటటువంటి మొక్కలను ఏమంటారంటే పాకే మొక్కలు. అదే ఇలా నేల నుంచి పైకి ఇలా ఎగబాకే అనుకోండి, దాన్ని ఎగబరాకే మొక్కలు అంటారు. చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగిన మొక్కలు ఏమిటి? పొడవుగా ఉంటాయి, గట్టి మందపాటి మొక్కలు కలిగి ఉంటాయి, కాండం కలిగి ఉంటాయి. ఏంటి అంటే వృక్షాలు. దేని ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకేటటువంటి మొక్కలను ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగం ఏంటి? ఒక కాండం ఇట్లా ఉంటే కాండానికి అంటుకొని ఉండేటటువంటి ఆకు యొక్క ఈ భాగాన్ని ఏమంటారు? పత్రవృంతం. పత్రవృంతం అంటారు. ఆకులపై ఉన్నటువంటి గీతల వంటి నిర్మాణం ఏంటి? ఆకులపై ఉన్నటువంటి గీతల వంటి నిర్మాణమే ఈనెలు. సమాంతర ఈనెల వేపనం ఈ క్రింది మొక్కలలో ఉంటుంది. సమాంతర ఈనెల వేపనం అనేది సమాంతర ఈనెల వేపనం అంటే ఇలా సమాంతర ఈనెల వేపనం అనేది ఈ మొక్కల్లో ఉంటుంది. గడ్డి మొక్కలు.
ఈ క్రింది మొక్కలు వాటి రకానికి సంబంధించి సరి అయినది కాని దానిని గుర్తించండి. ఇక్కడ ద్రాక్ష అనేది ప్రాకే మొక్కలకి చెందుతుందా? చెందదు. ఎగబ్రాకే మొక్కలకి చెందుతుంది. పైకి ఎగబ్రాకుతుంది కాబట్టి ఎగబ్రాకే మొక్కలకి చెందుతుంది. మందారం అనేది పొదలు, చింత వృక్షాలు, గుమ్మడి అనేది పాకే మొక్కలు. మొక్కలలో ఆహార కర్మాగారంగా చెప్పబడేది ఏమిటి? మొక్కలలో ఆహార కర్మాగారంగా చెప్పబడేది పత్రం. నీటి ఆవిరి రూపంలో ఆకుల నుండి నీరు అనేది ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. గుల్ మొహర్ అనగా అగ్నిపూల చెట్టు. అగ్నిపూల చెట్టు. పుష్పంలోని అన్నింటికంటే లోపల భాగం ఏంటి? పుష్పంలోని అన్నింటికంటే లోపల భాగం అండకోశం. క్రింది వానిలో అండకోశంలోని భాగం కానిది ఏది? అండకోశంలో భాగం కానిది. అండకోశంలో ఏముంటుంది? అండాశయం ఉంటుంది, కీలం ఉంటుంది, కీలాగ్రం ఉంటుంది. అండాశయం ఉంటుంది, కీలం ఉంటుంది, కీలాగ్రం కూడా ఉంటుంది. మరి కేసరం అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకి చెందుతుంది కాబట్టి అండాశయంలో ఉండదు. నెక్స్ట్ వన్, మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను అందించేవి ఏమిటి? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను అందించేవి వేర్లు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. పైవన్నీ సరి అయినవేనండి. వేర్లు అనేవి రెండు రకాలు, తల్లివేరు, గుబురు వేర్లు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధాన వేరుని తల్లివేరు అని చిన్న వేర్లను పార్శ్వవేర్లని అంటారు. కొన్ని మొక్కలలో ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. వీటిని గుబురు వేర్లు అంటారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. వేర్లు అనేవి రెండు రకాలు, తల్లివేరు, గుబురు వేర్లు. మరి మొక్కజొన్న ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, వేరుశెనగ గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది అన్నారు. పైవన్నీ సరి అయినది. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఈ రెండు కూడా రాంగ్ అండి. మొక్కజొన్న గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది, వేరుశెనగ ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన రెండు రాంగ్. మనకి సరి అయినది ఏది అంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. తల్లి వేరు వ్యవస్థ కల మొక్కలు సమాంతర ఈనెల వేపనం, గుబురు వేరు వ్యవస్థ గల మొక్కలు జాలాకార ఈనెల వేపనం. గుబురు వేరు వ్యవస్థ ప్రధాన వేరు వ్యవస్థ. వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాలను కాండము ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకి చేరుస్తుంది అన్నారు. వేర్ల నుండి నీరు ఖనిజ లవణాలను కాండం అనేది ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకి చేరుస్తుంది అన్నారు. సో ఇక్కడ మనకి సరి అయినది ఏదంటే ఆప్షన్ 4 సరి అయినది. తల్లి వేరు వ్యవస్థ ఉంటే అది జాలాకార ఈనెల వేపనం. గుబురు వేరు వ్యవస్థ గల మొక్కలు సమాంతర ఈనెల వేపనం కలిగి ఉంటాయి. ఆపోజిట్. గుబురు వేరు వ్యవస్థ అనేది సమాంతర ఈనెల వేపనం కలిగి ఉంటుంది, ప్రధాన వేరు వ్యవస్థ అనేది ఉండదన్నమాట. ఓకే, ఈ మూడు కూడా మనకి ఇక్కడ సరికాదు. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. చైనా రోజ్ అంటే అర్థం మందారం అని, పుష్పంలో అన్నింటికంటే లోపలి భాగం అండకోశమని, పరాగకోశం మరియు కేసరదండం అనే భాగాలు కలిగి ఉండేది కేసరమని అన్నారు. ఇక్కడ సరి అయినది ఏది? పైవన్నీ కూడా ఇక్కడ మనకి సరి అయినవి. పుష్పం యొక్క భాగాలు కానిది ఏది? పత్రవృంతం అనేది పుష్పం యొక్క భాగం కాదు. ఇవన్నీ కూడా పుష్పం యొక్క భాగాలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. రక్షక పత్రాలు మరియు ఆకర్షణ పత్రాల మధ్య భిన్నంగా ఉండేటటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. కేసరాల సంఖ్య, ఆకర్షణ పత్రాల సంఖ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. అన్ని మొక్కల పుష్పాలలో అన్ని భాగాలు ఒకే విధంగా ఉంటాయి అన్నారు.
అన్ని మొక్కల పుష్పాలలో అన్ని భాగాలు ఒకే విధంగా ఉంటాయి అంటే ఉండవు. పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకే రకంగా ఉండదు. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల మధ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. కేసరాల సంఖ్య, ఆకర్షణ పత్రాల సంఖ్య భిన్నంగా ఉండే పుష్పాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది. మరి అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు. రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల మధ్య తేడాలుంటాయి. మొక్క యొక్క పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవము కీలాగ్రం అన్నారు. రాంగ్ అండి ఇది. గులాబీ మొక్కలో పుష్పంలో కేసరాలు విడివిడిగా ఉంటాయి. సో ఇక్కడ మనకి చూస్తే సరికానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేది సరికాదండి. మిగతావన్నీ కూడా సరి అయినవి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. మొక్కలలో లైంగిక భాగం ఏంటి అంటే పత్రం అంట. మొక్కలలో లైంగిక భాగం పత్రం అవుతుందా? రాంగ్, పుష్పం అవుతుంది. మరి వికసించినటువంటి పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను ఆకర్షణ పత్రాలు అంటారు. పుష్పం ముఖ్యంగా 4 భాగాన్ని కలిగి ఉంటుంది. కేసరావళి, అండకోశం. అండాశయం, ఆకర్షణ పత్రావళి, రక్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. చింత, మామిడి ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అనేవి. ఫస్ట్ది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లాస్ట్ అండ్ ఫైనల్ బిట్. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. ఎస్. క్యారెట్, ముల్లంగి, చిలకడదుంప, బీట్రూట్ అనేవి ఆహారంలో ఉపయోగించేటటువంటి వేర్ల రకానికి చెందినవి. ఇది వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేటటువంటి మొక్కల రకానికి చెందినవి. ఆకులచే తయారు చేయబడినటువంటి ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఆకులచే తయారు చేయబడినటువంటి ఆహారం అనేది మొక్కల్లో వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. పైవన్నీ సరి అయినవి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.